మాటలు లేవు, మాట్లాడుకోవడాలు కూడా లేవు. ఎందుకంటే ఓటీటీలో రిలీజ్ అయిన 58 డేస్ తర్వాత కూడా 30 లక్షలు తగ్గకంట కంటిన్యూ చేస్తుంది. బాలీవుడ్ వాళ్ళు ఆల్రెడీ అంగీకరించేశారు, 2000 కోట్లు పుష్పరాజ్ దాటేసిందని చెప్పేసి. కాకపోతే వాళ్ళ బాధ ఏంటంటే పోస్టర్ రిలీజ్ చేయట్లేదు. 47 డేస్ వరకు వాళ్ళు కలెక్షన్ రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా పోస్టర్లు వేయరని చెప్పేసి కలెక్షన్స్ చెప్పడం ఆగిపోయారు. ఇంకా కొంతమంది చెప్పారు కానీ వాళ్ళు కూడా డ్రాప్ అయిపోయారు. ఎందుకంటే పోస్టర్లు రిలీజ్ చేయాలి, దాంతో కన్ఫర్మ్ చేసుకుంటారు, ముందుకెళ్తారు. పోస్టర్లే రిలీజ్ అయిపోతే ఎవరి మట్టుకు ఏం చేయగలరు? మేము డిస్ప్లే చేస్తున్నాను చూడండి, నేను ఎంతవరకు చూశాననేది కూడా మీకు రెడ్ మార్క్ కనబడుతుంది. 47 డేస్ వరకు వాళ్ళ కలెక్షన్స్ రిపోర్ట్ సబ్మిట్ చేసి సైలెంట్ అయిపోయారు. రిపోర్ట్లో ఏముందంటే 47 డేస్కి వరల్డ్ వైడ్ 1863 కోట్లు కలెక్ట్ చేసింది. నెట్ చూసుకున్నట్లయితే 1287 కోట్లు కలెక్ట్ చేసింది. బాలీవుడ్ చూసుకున్నట్లు 834 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచం ఇది ఒక కొత్త చరిత్ర ఇది. దాని తర్వాత మన ట్రాక్ రికార్డ్ మీద నేను కలెక్ట్ చేసింది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి 47 నుంచి 58 రోజుల వరకు 11 రోజులు వచ్చింది. మినిమం కోటి తగ్గకుండా వచ్చింది. కనీసం 1 కోటి పక్కనట్టు 10 కోట్లు వేసుకున్న 1873 కోటి కన్ఫర్మ్, 100% ట్రూ ఇది. ఒకవేళ ఇది చూసిన తర్వాత కూడా ఇది ఫేక్ కలెక్షన్స్ అని మీరంటే మేము మీ వ్యక్తిత్వానికి వదిలేస్తాను, నేను ఏం చేయలేను. కానీ పుష్పరాజ్ కలెక్ట్ చేసింది ఒరిజినల్ కలెక్షన్స్. మార్చిలో విశ్వాంబర బ్లాక్ బాస్టర్ అయిపోతే మెగాస్టార్ గారికి కూడా ఇలాగే ఒరిజినల్ కలెక్షన్స్ చెప్తాను. వార్ 2 ఆగస్టులో వస్తుంది, అది కూడా బ్లాక్ బాస్టర్ అయితే కలెక్షన్స్ ఇలాగే చెప్తాను. అప్పుడు కూడా మీరు ఫేక్ కలెక్షన్స్ అంటారా? మీకు సర్ప్రైజ్ గుడ్ న్యూస్ చెప్పమంటారా? బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారు మన టాలీవుడ్ హీరో పేర్లు మెన్షన్ చేశారు. మహేష్ గారు అని చెప్పేసి, ప్రభాస్ గారని, జూనియర్ ఎన్టీఆర్ గారని, అల్లు అర్జున్ గారు అని చెప్పేసి, రామ్ చరణ్ గారు అని చెప్పేసి, వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్, నాకు స్నేహితులు అని చెప్పుకొచ్చారు ఆయన. ఎందుకంటే ఒకప్పుడు రీజనల్ హీరోని ఎంత లోకుగా చూశారో ఇప్పుడు టాలీవుడ్ని మెచ్చుకుంటున్నారంటే అది కేవలం ప్రభాస్ గారు ఒక్కరే సంపాదించింది కాదు. ఇక్కడ అల్లు అర్జున్ గారు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ గారు కలిపితేనే బాలీవుడ్కి అర్థమైంది టాలీవుడ్ అంటే ఏటనేది. మన అహంకారం పడకూడదు, ఎందుకంటే ఎంత ఎదిగినా ఒదుగుండమని పెద్దలు అనేవారు. అలాగే ఒదుగుంటే అందరికీ అర్థమవుతుంది టాలీవుడ్ అంటే ఏంటో. ఇప్పుడు ఇండియా నెంబర్ 1 ఏదన్నా ఉందంటే టాలీవుడ్. మేకర్స్ కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేస్తేనే కదా ఇటు ఫ్యాన్స్, ఇటు క్రిటిక్స్, ఇటు ఆడియన్స్ అందరూ సంతోషంగా ఉండేది. ప్రపంచం సృష్టించింది, చరిత్ర తిరగరాసింది, ఒప్పుకోవాలి, ఒప్పుకుని తీరాలి. అఫీషియల్ గా డంగలు కూడా గాల్లో కలిపేశాడు. విధ్వంసం, చరిత్ర కొత్త పునాది వేసేసాడు పుష్పరాజు. ఎందుకంటే డంగల్ అనేది 1928 కోట్ల మట్టుగా కలెక్ట్ చేసింది. కానీ ఆపునాలజీ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో బాలీవుడ్లో కూడా అంతమంది ఉన్నారు, ఎవరికీ పూర్తిగా డీటెయిల్స్ తెలియదు. కానీ వాళ్ళు మట్టుగా రివ్యూలు చేసుకుంటా స్క్రీన్ మీదకి వచ్చేసి ఆహా ఊహని రివ్యూలు చేస్తారు, లేకపోతే తిడుతూ మాట్లాడతారు, లేకపోతే అవమానం చేస్తూ రివ్యూలు చేస్తారు. కొంతమంది 2200 అంటారు, కొంతమంది 2100 అంటారు, కొంతమంది 2000 అంటారు. మన వాళ్ళు ఎలా చెప్తారో వాళ్ళు కూడా అలా చెప్తారు. కానీ అఫీషియల్గా ఒరిజినల్ ట్రాక్ రికార్డ్ ఏంటంటే 1928 కోట్లు మట్టు కలెక్ట్ చేసింది. సో క్రిటిక్స్ సబ్మిట్ చేసింది 47 డేస్కి 1863 కోట్లు. 57 కోట్లు కావాలి. ఓటీటీలో ప్రపంచం కొనసాగుతూనే ఉంది. ఓటీటీ ఎంత కమ్మరనేది పక్కన పెడితే ఓటీటీలోంచి ఒక 57 కోట్లు తెచ్చి ఇందులో కలిపితే పుష్పరాజ్ అఫీషియల్గా డంగల్ రికార్డ్ని చెరిపేసినట్టే. ఇక చైనాలో రిలీజ్ అవ్వాల్సిన పని లేదు, జపాన్లో రిలీజ్ అవ్వాల్సిన పని లేదు, దాన్ని కాల్కులేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అఫీషియల్గా ఆల్రెడీ లెగిచిపోయింది. ఇది బాలీవుడ్ గా అంగీకరించేశారు, మన వాళ్ళే కొంచెం కింద మీద ఉన్నారు. మళ్ళా ఇప్పుడు సంజయ్ థియేటర్లో ఊపేస్తుంది, దుమ్ము తులిపేస్తుంది, టాప్లు ఇచ్చిపోతుందని మళ్ళీ రివ్యూలు మొదలెట్టారు. మళ్ళీ ఓటీటీలో విధ్వంసం జరిగిపోతుందని మళ్ళీ రివ్యూలు చెప్పడం మొదలెట్టారు. చిన్నది ఏమన్నా వస్తే ప్రళయం సృష్టించి సర్వనాశనం చేసేస్తున్నారు. అదే కొంచెం మంచి జరిగిందనుకో ఓ లేపుతున్నారు. ఇది మన మీడియా దగ్గర ఉన్న గొప్ప విషయం. అయితే అటు ఉంటారు, లేకపోతే ఇటు ఉంటారు. ఏదైనా మన మంచికే. ఇటు ఫేక్ కలెక్షన్స్ అనుకున్నా మన మంచికే, ఇటు ఒరిజినల్ కలెక్షన్స్ అనుకున్నా మన మంచికే.